ఐరిష్ బటర్ అండి, ప్యూర్ ఐరిష్ బటరు. ఈ బటర్తో మనం నెయ్యి చేసుకుంటే మనకి ఇండియాలో మనకి నెయ్యి దొరుకుతుంది కదండి, ఇంట్లో వెన్న తీసి వెన్నతో చేసిన నెయ్యిలాగా ఆ విధంగా వస్తుందండి. సో నేను ఇప్పుడు దీంతో నెయ్యి చేసుకుంటున్నాను. ఈ వెన్నతో ప్యూర్ ఐరిష్ వెన్నతోని నేను నెయ్యి చేసుకుంటున్నాను. ఓకే, సో ఏం చేస్తున్నానంటే ఇదిగోండి ఈ ప్యాకెట్ని ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది లోపల, చూడండి. ఇప్పుడు దీన్ని ఇదిగోండి దీంట్లో వేస్తున్నాను. ఇలా ముందు కరగ పెట్టుకోవాలి కదా, నెయ్యి అంటే బాగా ఉడకాలి కదా. చూడండి, ఇప్పుడు అదంతా మెల్ట్ అయ్యి బాగా ఉడకాలన్నమాట. ఉడికి మనకి బబుల్స్ అనేది వస్తుంది. ఆ బబుల్స్ కూడా ఉడికి 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 అవంతకవే బ్లో అయిపోతాయి. సో అప్పుడు మనకి నెయ్యి అయినట్టు. మీకు అది కూడా చూపిస్తాను, ఓకేనా. ఇంకో చూడండి, ఈ విధంగా బుడగలు వచ్చేసింది. బుడగలు వచ్చేసి ఈ ఎడ్జెస్ చూడండి బ్రౌనిష్గా అయిపోతుంది. సో మీరు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. అప్పుడు మనకి ఆ వేడికి ఇంకాస్త ఉడుకుతుంది. అప్పుడు మొత్తం నెయ్యి అయిపోతుంది అనమాట. మీకు చల్లగా అయ్యాక కూడా చూపిస్తాను, మొత్తం గడ్డ కట్టేశాక. అప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది ఇండియా నెయ్యి ఈ నెయ్యి ఒకలాగే ఉంటుంది అనేసని. ఓకే, చూడండి కొంచెం వామ్ వెదర్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం గట్టి పడలేదు. అదే వింటర్ అయింటే గట్టిగా అయిపోయేది. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలరు, అసలు ఎంత బాగుందో చూడండి. అసలు ఇండియాలో నెయ్యి అసలు ఇది అంతలాగా వస్తుందన్నమాట ఆ బటర్తో చేస్తే. ఇది ఆర్గానిక్ కూడానండి. చూడండి నూక ఎలా ఉందో చూడండి అసలు నెయ్యి అనేది. అంత బాగా వస్తుంది. మీరు కూడా చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.